వన్ నేషన్ వన్ ట్యాక్స్, ఒకే దేశం ఒకటే పన్ను, ఈ నినాదంతో వచ్చిందే జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. మనందరూ తెలుసు 101వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 2017 నుంచి ఇది ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. అయితే జిఎస్టీలో బాలారిష్టాలు ఎన్నో. దీనికి సంబంధించి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ప్యాక్ వాళ్ళు ఫినాన్స్ మినిస్ట్రీని కొన్ని రికమెండేషన్స్ ఇచ్చారు. ఫినాన్స్ మినిస్ట్రీని ఖచ్చితంగా కాంప్రిహెన్సివ్ రివ్యూ ఆఫ్ జిఎస్టీ ఫ్రేమ్వర్క్, అంటే జిఎస్టీలో ఇప్పుడున్న ఫ్రేమ్వర్క్ని పూర్తి స్థాయిలో సమీక్షించాలని చెప్పారనమాట. ముఖ్యంగా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ వాళ్ళు 19th రిపోర్ట్లో జిఎస్టీకి సంబంధించి చాలా రికమెండేషన్స్ చేశారు. ముఖ్యంగా చిన్న బిజినెసెస్, చిన్న వ్యాపారాలు చేసేవాళ్ళు, వీళ్ళందరూ కూడా స్మాల్ ట్యాక్స్ పేయర్స్ మీద జిఎస్టీ యొక్క కొడవలి, ఏదైతే కంప్లైంట్స్ ఇష్యూస్, క్రిమినల్ కేసెస్, చిన్న హానెస్ట్ పేయర్స్ కూడా క్రిమినల్ ఇష్యూస్ ఉన్నాయో వీటి గురించి మాట్లాడారనమాట. ముఖ్యంగా ట్యాక్స్ పేయర్స్ సంబంధించి ఎవరైతే జిఎస్టీ పే చేస్తున్నారో ఖచ్చితంగా కొత్త రిఫార్మ్స్ రావాలి. జిఎస్టీ 2.0 ఈ రిఫార్మ్స్ రావాలి అని చెప్పారనమాట. ఎటువంటి రిఫార్మ్స్ రావాలి? ముందుగా జిఎస్టీ రిజిస్ట్రేషన్ సింపుల్ అవ్వాలి, చాలా సింపుల్గా రిజిస్ట్రేషన్ ఉండాలి. రెండోది, జిఎస్టీకి సంబంధించి ఫైలింగ్ ఆఫ్ రిటర్న్స్, ఏదైతే రిటర్న్స్ ఫైల్ చేస్తారో ప్రతిసారి కాకుండా దానికి కొన్ని ఇంటర్వెల్స్ పెట్టాలి. రెగ్యులర్గా కాకుండా కొన్ని ఇంటర్వెల్స్లో రిటర్న్స్ ఫైల్ చేసేటట్టు. ప్రతి నెల పలానా తారీఖు అంటే హానెస్ట్ ట్యాక్స్ పేయర్స్ కూడా కొన్నిసార్లు ఇబ్బంది పడవచ్చు, ఆ టైంలో డబ్బులు అందకపోవచ్చు, ఆ తర్వాత చేయకపోతే చాలా పెనాల్టీస్, ఛార్జెస్ అనేవి చాలా ఎక్కువ అవుతున్నాయి అనమాట. దీన్ని కొంచెం సింప్లిఫై చేయాలని. అదేవిధంగా జిఎస్టీకి సంబంధించి రీఫండ్ ప్రాసెస్, ఏదైతే తిరిగి మనం రిఫండ్ కోరుతాం కదా జిఎస్టీలో, ఆ రిఫండ్ ప్రాసెస్ కూడా సింప్లిఫై అవ్వాలి. దానికి సంబంధించి సింపుల్ ప్రొసీజర్స్ ఉండాలన్నమాట. దానికి సంబంధించి రిఫండ్ త్వరగా రాకపోతే గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం కూడా ఏర్పాటు చేయాలి. దానికి సంబంధించి మనకున్న గ్రీవెన్స్, మనకి జిఎస్టీ ఫైల్ చేసాం, మనకు కొంత రిఫండ్ రాకపోతే ఫాస్ట్గా వచ్చేటట్టు ఒక గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం, దానికి ప్రాపర్ ట్రాకింగ్ ఉండాలి. దీనివల్ల ప్రత్యేకంగా ఏంటంటే ఎంఎస్ఎంఈ సెక్టర్, ఏదైతే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజ్ సెక్టర్ ఉందో వాళ్ళు రిటర్న్ ఫైలింగ్ కానీ తర్వాత రిఫండ్ ప్రాసెసింగ్ కానీ వాళ్ళకి ఈజీ అవుతుంది. మనందరికీ తెలుసు ఎంఎస్ఎంఈ సెక్టర్ కోసం మనం చాలా కష్టపడుతున్నాం. జిఎస్టీలో ఎంఎస్ఎంఈ సెక్టర్కి సంబంధించి వాళ్ళు చాలా ఇబ్బంది పడతారనమాట. వాళ్ళని సింప్లిఫై చేయడానికి జిఎస్టీ రిజిస్ట్రేషన్స్ కానీ, తర్వాత జిఎస్టీ ఆటోమేటిక్ రిటర్న్ ఫైలింగ్ కానీ, రీఫండింగ్ ప్రాసెసింగ్ కానీ చాలా ఫాస్ట్గా అవ్వాలి. ఏమైనా కాకపోతే రిడ్రెసల్ మెకానిజం ప్రాపర్గా ఉండాలని చెప్పడం జరిగింది పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్కి. ఇదే 19th రిపోర్ట్లో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఇంకొక మాట కూడా చెప్పింది. టోటల్ రెవెన్యూ రిసిట్స్లో ఇండైరెక్ట్ ట్యాక్సెస్, ఏదైతే పరోక్ష పన్నులు ఉన్నాయో వాటి వాటా కాస్త తగ్గింది. ఉదాహరణకి 2017-18లో 38.76% ఉంటే ఇప్పుడు 2019-20కి వచ్చేసరికి 36.92%, ఇంకా తగ్గుతూ వస్తుంది. కాబట్టి ఇండైరెక్ట్గా ఏం చెప్పిందంటే మీరు ఏఐ టూల్స్ వాడండి, ఎక్యురేట్గా రెవెన్యూ ప్రొజెక్షన్స్ ఇవ్వండి, కొత్త టెక్నాలజీ వచ్చింది, టెక్నాలజీ వాడి ఫెయిరర్ పెనాల్టీ స్ట్రక్చర్స్, తప్పు చేసిన వాళ్ళకి పెనాల్టీ వేయండి, దానిలో ఫెయిర్గా ఉండాలి, క్రూయల్గా ఉండకూడదు. అదేవిధంగా రిఫండ్ మెకానిజం అనేది చాలా పారదర్శకంగా, ట్రాన్స్పరెంట్గా ఉండాలి. దాంతోపాటు అన్నెసరీ ప్రొసీజర్స్ తీసి పక్కన పెట్టేయండి. అండ్ ఏఐ టూల్స్ని రెవెన్యూ ప్రొజెక్షన్స్ చూపించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ వాడిని అని చెప్పి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చెప్తూ మొత్తం మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్కి ఒక అడ్వైజ్ చేసింది. ఒక కాంప్రిహెన్సివ్ రివ్యూ ఆఫ్ జిఎస్టీ ఫ్రేమ్వర్క్ మీద ఒక సమగ్రమైన సమీక్ష జరిగి దాన్ని పూర్తి స్థాయిలో ప్రక్షాళన తీసుకొచ్చి జిఎస్టీ 2.0 తీసుకురావాలని చెప్పి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సిఫార్సు చేసింది.